నేటి పంచాంగ వివరణ జూలై 5, 2026 ఆదివారం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం తిథి పంచమి మధ్యాహ్నం 1:27 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం శతభిష మధ్యాహ్నం 2:59 వరకు తదుపరి పూర్వభద్ర యోగం ఆయుష్మాన్ సాయంకాలం 4:35 వరకు కరణం తైతుల మధ్యాహ్నం 1:27 వరకు తదుపరి గరజి రాత్రి 1:41 వరకు వర్జం రాత్రి 9:50 నుండి 11:30 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుండి 5:58 వరకు రాహుకాలం సాయంకాలం 5:13 నుండి 6:50 వరకు యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:58 వరకు అమృతకాలం ఉదయం 7:32 నుండి 9:14 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు సూర్యోదయం తెల్లవారుజామున 5:50 సూర్యాస్తమయం సాయంకాలం 6:50 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి అనుకూలంగా సాగుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరి చేసుకుంటారు. ఇక మేషరాశి వారు గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం అనేది కలుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. ఇక భూలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఈరోజు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులకు విజయాలనేవి సిద్ధిస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరుగుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చకచక పూర్తి అవుతాయి. ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి క్రమేపీ గట్టెక్కుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరిపోతాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో చిక్కులను తొలగించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత అభివృద్ధి అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు అనేవి సఫలమవుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకి గృహ మరియు భూ యోగాలు అనేవి కనబడుతున్నాయి. అలాగే వీరి నైపుణ్యాన్ని అందరూ గుర్తిస్తారు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అనేవి తొలగిపోతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పెట్టుకున్న అంచనాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తగిన లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి రోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక నూతన వాహన యోగం అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయాన యోగం కనిపిస్తుంది. వృషభ రాశి వారికి రోజు అన్నింటా కార్యజయం అనేది ఉంది. శుభవార్తలను వింటారు. ఆశయాలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని
ఉన్నత హోదాలని వెదక్కవచ్చు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు విదేశీ పర్యటనలుంటాయి. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలని లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఇక వృషభ రాశి వారు ఈరోజు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి, ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కటక రాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కటక రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడిలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత స్వల్పంగా లాభాలను లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా ఫలించవని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఆవేశం అస్సలు పనికిరాదు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. పెద్దల సలహాలు తీసుకోవడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఇతరులపై ఆధారపడకండి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం కూడా చేయకండి. విదేశాలలో నివసించే వారికి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎవరైతే చూస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహ ప్రయత్నాలలో కూడా తప్పుడు సమాచారం అందవచ్చు. కాస్త ఆ విషయంలో కూడా జాగ్రత్తగా వహించండి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది.
ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఆదాయం అంతగా కనిపించదు. ఆలోచనలు పరిపర విధాలుగా ఉండి మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. అలాగే కొన్ని నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగడం మరియు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట కొన్ని మార్పులు అనేవి తథ్యంగమవుతాయి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో అవంతరాలనేవి ఎదురవుతాయి. ఇక విద్యార్థులు ఎటూ పాలు పోని స్థితిలో ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం మందగిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే విందు వినోదాది కార్యక్రమాల్లో విరివిరిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. ఇక నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉద్యోగ విషయమై శుభవార్తను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. ఇక అన్నింటా పట్టుదలతో ప్రయత్నించడం వలన విజయాలు అనేవి సొంతమవుతాయి. ఇక సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. పెట్టుబడుల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక పెద్దలను గౌరవించడం వలన మంచి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక లోన్ సౌలభ్యాన్ని కూడా పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక సింహరాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి తమ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టర్లకు మరింత కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు విచిత్రమైన సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీ మనసులోని అభిప్రాయాలను ఆప్తులతో పంచుకుంటారు. ఇక ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. రుణభారం కూడా తగ్గుతుంది. అలాగే ఆకస్మికంగా కూడా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంత శుభకార్యాలను నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరిపోతాయి. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఇక వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి ఉన్న స్తబ్దత అనేది తొలగిపోయి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. ఇక రాజకీయవేత్తలకు, వైద్యులకు, కళాకారులకు మంచి అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. టెక్నికల్ రంగం వారికి క్లిష్టమైన ప్రాజెక్టులను పూర్తి చేసి మెప్పును పొందుతారు. ఇక మహిళలు ఆత్మవిశ్వాసంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి కనబడుతున్నవి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే తమ సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం వారి సొంతమని చెప్పవచ్చు. విదేశీయాన యోగం ఉన్నది. వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే మంచి ధనలాభం అనేది కలుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు తీసుకునే సత్వర నిర్ణయాల వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు.
ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. కన్యా రాశి వారికి కార్యజయంతో ఉత్సాహంగా ఈ రోజంతా గడుపుతారు. శక్తి మేరకు ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. అలాగే పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇక ఆకస్మిక ప్రయాణాల సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే సమాజంలో మీరు చెప్పిన విషయాలకు ఆమోదం అనేది లభిస్తుంది. మిత్రులతో మీ భావాలను పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వలన రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. సోదరుల ఆప్యాయత అనేది లభిస్తుంది. ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మరింతగా లాభాలు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక క్రీడాకారులకు పారిశ్రామికవేత్తలకు వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. టెక్నికల్ రంగాల వారికి కూడా తమ కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించే సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక తులారాశి వారికి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజు. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కూడా నూతన భాగస్తులను చేర్చుకోవడానికి కూడా మంచి రోజుగా అనుకూలంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభం అనేది లభిస్తుంది. ఇక సోదర మైత్రి ఉంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. నూతన స్థల యోగం కూడా ఉంది. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు రాజీ కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఈరోజు ముందుంటారు. అలాగే మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు వేగవంతమవుతాయి. కొన్ని సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక వివాదాల నుండి కొంతమేర బయటపడే అవకాశం అయితే రోజు లభిస్తుంది. మీ సహనానికి పరీక్షగా నిలిచిన సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలనేవి దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడంతో పాటు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, శాస్త్రవేత్తలకు సమాజంలో విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా ఈరోజు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులలో మంచి ఫలితాలనేవి కనిపిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు.
ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది ఉంది. ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు అనూహ్యంగా ఈరోజు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి కూడా ఉంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీరంటే మరింత ఇష్టపడతారు. ఆస్తుల వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు అమలు చేయడంలో మిత్రులు సహకరిస్తారు. ఇక గృహ నిర్మాణ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోయి ఈరోజు నూతన గృహ నిర్మాణాన్ని అయితే చేపడతారు. ఇక అనుకోని విధంగా ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. అవసరానికి లోటు లేకుండా గడిచిపోతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావాలు తొలగిపోతాయి. అలాగే మీ ప్రజ్ఞాపాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సమర్థతను 10 మంది గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈ రోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు కుటుంబ సమస్యల నుండి బయటపడగలుగుతారు. వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. రావాల్సిన ధనం అనేది చేతికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహంగా ఈరోజు పనులన్నీ సాగిపోతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మిత్రు లాభం, శత్రు నాశనం అనేది ఉంది. భార్యాభర్తల మైత్రి అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని గడపగలుగుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజెక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి కూడా మంచి పేరు అనేది లభిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారో వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక ధనుసు రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం అనేది లబ్ధిని చేకూరుస్తుంది. బంధువులతో శుభవార్తలను వింటారు. శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధన మరియు వస్తు లాభాలు అనేవి కలుగుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తా చాటుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కలిగిన వివాదాలు సర్దుబాటు అవుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఊహించని అవకాశాలను సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే గృహంలో శుభకార్యాల నిర్వహణ వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు మీకు తొలగిపోతాయి. అలాగే భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి రోజు ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను పొందుతారు. నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన భాగస్వాముల చేరికకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే బంధుమిత్రుల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుటుంబ వృద్ధి అనేది ఉంది.
ఇక ఈరోజు విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇక మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న ఆశయాలను సాధిస్తారు. ఇక విద్యార్థులు అనూహ్యమైన అవకాశాలను దక్కించుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంట వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఉపశమనాన్ని చెందుతారు. ఆస్తుల కొనుగోలుపై కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. రాజకీయవేత్తలకు, వైద్యులకు, కళారంగాల వారికి విదేశీయాన యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివస్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు తమ యొక్క ప్రయత్నాలలో సఫలమవుతారని చెప్పవచ్చు. అలాగే కుంభరాశి వారు తమ సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంచి లాభాలను అందుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అంటే ఊహించిన శుభవార్తలను వింటారు. అలాగే ప్రముఖ వ్యక్తులతో పరిచయం కూడా మీకు లబ్ధం చేకూరుస్తుంది. నూతన వస్తు వాహన యుగం కూడా కనబడుతుంది. ఇక వ్యాపార భాగస్వాముల ద్వారా నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారు వివాహ సంబంధ విషయాలలో అనుకోని శుభవార్త ఒకటి అందుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే సాహసవంతమైన నిర్ణయాలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు, ఎటకెలు కాంట్రాక్టర్లు దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తారు. అలాగే వారికి బంధువులు సహకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అతిగా పొగిడే వారి పట్ల జాగ్రత్తగా ఉండడం ఈరోజు కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. ఇక పలుకుబడి కలిగిన వారు పరిచయమై కొంత సహాయపడతారు. అలాగే సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. పాత బాకీలను తీర్చగలుగుతారు. అలాగే కొంతమేర బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృధా ఖర్చులు కూడా ఈరోజు కొంత చేయకుండా ఉండడం మీకు మేలు చేస్తుంది. పొదుపు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఇక భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మరింత లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో మంచి ప్రశంసలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి, క్రీడా రంగానికి వారికి కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక ఈరోజు మహిళలు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత పట్టుదల కలుగుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం
వల్ల అవమానాలు తప్పకపోవచ్చు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయి వారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను, భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.